డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా గంగాపూర్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య చంపేసింది. హత్య తర్వాత మృతదేహాన్ని గుంటలో పూడ్చిపెట్టారు. పోలీసుల విచారణలో ఈ ఘాతుకం వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా గంగాపూర్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కల్పన అనే మహిళ ముత్యం రెడ్డితో 9 ఏళ్ల క్రితం వాళ్ళకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 2 కూతుళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె నారాయణఖేడ్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఈ క్రమంలో చింటూ అనే వ్యక్తితో పరిచయం అయింది. ఆ పరిచయం వివాహేతర సంబంధాన్ని దాల్చింది. ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా భర్త ఉన్నాడని చెప్పి అతన్ని అడ్డు తొలగించుకునేందుకు అతన్ని వారం క్రితం హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసి మృతదేహాన్ని ఇంటి దగ్గర హత్య చేసి అక్కడి నుంచి మనూర్ మండలంలో ఒక అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ జేసీబీతో ఒక గుంతగా అందులో పాతి పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ కల్పన ఏమీ తెలియనట్టుగా అటు పోలీసుల వద్దకు వెళ్లి తన భర్త కనిపించడంతో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో విచారణ చేసినటువంటి పోలీసులు ఏదైతే హత్య కేసును ఛేదించారు. ఈ కల్పనకు చింటుతో ఉన్నటువంటి వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా కూడా తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా వాళ్ళు వాస్తవాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంతో ప్రస్తుతం ఇద్దరు కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. థాంక్యూ పరశురాం.